పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తిరుమలలో చంద్రబాబు పర్యటన, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం, బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తులు. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి, స్కామ్ల కోసమే చంద్రబాబు పీపీపీ అంటున్నారు. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందన్న జగన్. గత ప్రభుత్వం పులివెందుల కాలేజీపైనే శ్రద్ధ పెట్టింది. పాలకొల్లు కాలేజీకి ఒక్క రూపాయి కేటాయించలేదు. 17 మెడికల్ కాలేజీలపై 1550 కోట్లే ఖర్చు చేశారన్న సత్యకుమార్. రైతులు చనిపోతుంటే పవన్ పట్టించుకోవడం లేదు. ఓజీ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. షూటింగ్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్న రోజా. ఎక్కడ అన్యాయం జరిగినా జనసేన ప్రశ్నిస్తుంది. పవన్ ఇంకా ఒక్క సినిమా చేస్తారు, ఆ తర్వాత ప్రజాసేవకే పూర్తిగా కేటాయిస్తారన్న బాలినేని. సిఐ శంకరయ్యకు సీఎంకు నోటీసులు ఇచ్చే ధైర్యం లేదు. ఆయన వెనక వైసీపీ ముఖ్య నేతలున్నారు. దీనిపై డీజీపీ విచారణ జరిపించాలన్న ఆదినారాయణ రెడ్డి. కాంగ్రెస్ ఎందుకు గెలిచింది, మనం ఎందుకు ఓడిపోయాం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచన. బీఆర్ఎస్ హయాంలో హౌసింగ్ శాఖ నిర్వీర్యం, మేము ఇళ్లిస్తుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారన్న పొంగులేటి. సామాజిక తెలంగాణ కోసం పనిచేద్దాం, ఉద్యమకారుల పునరేకీకరణ జరుగుతోంది. జాగృతి కార్యకర్తలకు కవిత పిలుపు. తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, సాయి సిద్ధుపై పోలీసుల దాడిని ఖండించిన బీఆర్ఎస్, బాధితుల్ని పరామర్శించిన జగదీష్ రెడ్డి. మైనింగ్ సెక్టార్లో సంస్కరణలు తెస్తున్నాం, క్రిటికల్ మినరల్స్ ప్రాముఖ్యత పెరుగుతోంది. జీఎస్టీ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్న కిషన్ రెడ్డి. కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, పూర్ణ కుంభంతో అర్చకుల స్వాగతం. విజయవాడ దసరా ఉత్సవంలో పాల్గొన్న రాధాకృష్ణ. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం, మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. 27న ఉత్తర కోస్తా తీరాన్ని తాకే ఛాన్స్. అకాల వర్షాలతో నీరు కలుషితం, బాధితులకు వాంతులు విరోచనాలు. వైద్య సేవలు అందిస్తున్నామన్న గుంటూరు కలెక్టర్. ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో కష్టాలు, పశువులకు గొర్రెలకు మేతగా వేస్తున్న రైతులు, కేసీ కెనాల్లో పారబోస్తున్న అన్నదాతలు. మాదాపూర్ నరసింహాలయంలో చోరీ, గర్భగుడిలో హుండీ ఎత్తికెళ్లిన దొంగలు. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలు. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక, 78 రోజుల బోనస్ ప్రకటించిన రైల్వే శాఖ. 1866 కోట్ల కేటాయింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, 95,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం. షిప్పింగ్ ఇండస్ట్రీకి 69,725 కోట్ల కేటాయింపు. సంస్థాగత మార్పులు వేగవంతం చేయాలి, డీసీసీలను మరింత బలోపేతం చేయాలి. ఓట్ చోరీపై ఉద్యమం తీవ్రతరం చేయాలని సిడబ్ల్యూసీ తీర్మానం. ఛత్తీస్గఢ్లో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు, దంతెవాడ పోలీసుల ఎదుట లొంగుబాటు. ఇందులో 30 మందిపై 64 లక్షల రివార్డ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.